దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం పంచుకోవాలని ఆశిస్తున్నాను. నా పేరు భాగ్య. నా పూర్వం బ్రాహ్మణ కుటుంబం. నాకు నా భర్తకి 41 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. నా భర్త క్రైస్తవ కుటుంబం. నాకు 2 కుమారులు, రూతు లాంటి చక్కటి కోడలు. మేము సిడ్నీ మహానగరం ఆస్ట్రేలియాలో నివసిస్తున్నాము. నా సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు సత్యమైన దేవుడు. ఆయనని నమ్మటము, ఆయన చెప్పిన మాటల్ని పాటించడం అనేదే సత్యం. బైబిల్ గ్రంథమే సత్యమైన వాక్కు. ఇది నా సాక్ష్యం అండి. ఇది తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. నన్ను ఎవరు కూడా ఫోర్స్ చేయలేదు. నా భర్త కానీ, నా పిల్లలు కానీ. నా పిల్లలు దేవుణ్ణి తెలుసుకున్నారు, కానీ నాకు తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. ఎన్నో వేల కోట్ల దేవతల్ని పూజించి, నోములు, వ్రతాలు, పూజలు అని రోజు రోజుకి గడిపిన నన్ను బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక్క వాక్యం, ఒక గొప్ప దైవజనుడు కొన్నేళ్ల క్రితం తన సాక్ష్యాన్ని పంచుకున్నప్పుడు ఆ వాక్యం అనేది నన్ను ఆకర్షించింది. ప్రవక్త యెషయా రాసిన గ్రంథం 44వ అధ్యాయం 15-16 వచనాలు. నువ్వు విత్తనాలు వేసి చెట్లు నాటుతావు, చెట్లు పెంచుతావు. ఆ చెట్లు పెద్ద వృక్షంగా అయినప్పుడు ఆ కొమ్మల్ని నరికేసి ఇల్లు కట్టుకుంటావు. ఇంకా కొద్దిగా కొమ్మల్ని నరికేసి నువ్వు అందులో నీ భోజనం వండుకుంటావు. ఇంకా కొన్ని కొమ్మల్ని నరికేసి వాటిని విగ్రహాలుగా తయారు చేసి నువ్వు వాటిని దేవుడు అనుకొని నీ స్వరూపంలో తయారు చేసి నువ్వు వాటిని పూజిస్తావు. కానీ దేవుడు ప్రపంచం స్థాపించినప్పుడు, సృజించినప్పుడు తన స్వరూపంలో మానవుడిని దేవుడు సృష్టించాడు. ఆయన స్వరూపంలో సృష్టించిన దేవుణ్ణి వదిలేసి మన స్వరూపంలో విగ్రహాలని మనం చేసుకొని వాటిని మార్కెట్లో అమ్ముకుంటాము, కొనుక్కుంటాము. రకరకాలుగా వాటికి అలంకారం చేసి వాటిని నమ్ముతాము, దేవుడు అని మొక్కుతాము. ఇది ఏంటి అని నాకు ఆ జ్ఞానం అనేది వచ్చినప్పుడు, యేసు ప్రభువు దేవుని కుమారుడుగా దిగి వచ్చి 2000 ఏండ్ల క్రితం మన పాపాల్ని కడగడానికి తను రక్త ప్రోక్షణ చెందించి శిలువ మరణము, పునరుద్ధానుడుగా దేవుడుగా లేచినప్పుడే ఈ లోకానికి క్షేమం, విడుదల, పాప క్షమాపణం, రక్షణ అనే మాటని తెలుసుకున్నాను. హైందవ మతంలో, వేదంలో ఒక మాట ఉంది, మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తత్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాహం. సర్వ పాపానికి, లోకంలో ఉన్న పాపాలన్నిటికీ విడుదల ఏంటంటే రక్త ప్రోక్షణం. రక్త ప్రోక్షణం చిందింపబడాలి. ఈ భూమి మీద రక్తం చిందింపబడాలి. అది ఏ దేవుడు చిందించారండి? యేసు ప్రభువు తప్పితే ఎవ్వరు కూడా రక్తం చిందించలేదు. ఆయన బలియాహమంలో ఉన్న శక్తి ఏ దేవుడు, ఏ దేవతల దగ్గర కూడా మనకి చిందదు, మనకి దొరకదు. రక్త ప్రోక్షణం చిందించే వాళ్ళు ఎవరై ఉండాలంటే తత్రక్తం పరమాత్మేన. ఆ రక్తం ఎవరిది ఉండాలంటేనంట సృష్టికర్త రక్తంగా ఉండాలంట. ఆ సృష్టికర్త ఎవరు? యేసు ప్రభు, దేవుని కుమారుడు, మన కొరకు భూమిలో దిగి వచ్చిన దేవుడు.
ఈ సాక్ష్యం విన్న ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించాలి అని అనుకుంటున్నాను. నేను నమ్మండి, దేవుని వాక్కు సత్యమైన వాక్కు. పరిశుద్ధ గ్రంథం చదవండి. నమ్మినప్పుడు మీతోని దేవుడే మాట్లాడతారు. ఈ ప్రపంచానికి విడుదల అనేది వస్తుంది. ఈ ప్రపంచం మొత్తం దేవుని మహిమతోని నిండిపోవాలని కోరుతూ ఈ సాక్ష్యాన్ని పంచుకొని మీరందరూ కూడా విడుదల పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి అని నా మనవి. దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్.